ఫ్రెండ్స్ ఈరోజు అయితే లవ్ లిరికల్లో డీజే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను. ఈ బీజిఎం అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చాలా చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఫాలో అయితే చేసేసేయండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఇంపోర్ట్ కాలేకుండా ఆ వీడియో అయితే చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించని చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మెషిన్ అయితే యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అయితే చేసుకోండి. ఇలా ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రజెంట్కి వచ్చేసి ఇక్కడ ఫుల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకైతే ఒక 2 విషయాలు అయితే చెప్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మనమైతే ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేద్దాం. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇది ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకొని ఈ ఫోటో అయితే ఇలా యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో ఇలా ఉంటుంది కదా, ఈ ఫోటో ఇలా ఉంటుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని మోడల్స్లో కీ యానిమేషన్ ఉందో చూసుకోండి. కీ యానిమేషన్ అయితే లేదు. ఇలా ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ చేసుకొని ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. ఈ ఫోటోకి అయితే పేస్ట్ అవుతుంది. ఇలా ఈ ఫోటో అయితే ఇలా పేస్ట్ అవుతుంది. కింద ఫోటో అయితే డిలీట్ అయితే చేసుకోండి. కొంచెం మనం ఇక్కడ వరకు అయితే చూసుకుందాం. ఇక్కడ 4 సెకండ్ 60 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేద్దాం. మనము ఒక 3 ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఇలా ఈ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఇలా ఇక్కడ ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇష్టమైన ట్రిమ్ చేసుకున్నాండి. మళ్ళీ ఫస్ట్ సెకండ్ మన మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అది చేసుకుందాం. మళ్ళీ ఇష్టమైన ట్రిమ్ చేసుకొని ఈ విధంగా ఒక 4 ఫొటోస్ అయితే ఉంటాయి. 4 ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఎక్స్ట్రా ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 4 ఫొటోస్ ఉంటాయి. 4 ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకుందాం. మనము కొంచెం అయితే యాడ్ చేసుకొని చూసుకుందాం. ఇలా 4 ఫొటోస్ అయితే ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మీడియా వచ్చేసి ఇక్కడ కొంచెం ఇలా ముందుకైతే స్కోర్ వేసి మనం ఏం చేయాలంటే ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. మంచి ఫోటో అయితే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇక్కడ మీరు 1 by 1 ఫొటోస్ అనే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు లాంగ్ లెంత్ ఫోటో కానీ యాడ్ చేసుకొని ఇక్కడ డబల్ బీక్ మార్క్ ఉంటుంది. డబల్ బీక్ మార్క్ ఇక్కడ వరకు వచ్చేసేయండి. 17.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో అనేది ఇక్కడ వరకు యాడ్ చేసుకొని మీరు ఈ ఫోటోని కొంచెం డబల్గా మీరు ఒకే ఫోటోని ఇలా కట్ చేసుకోండి. కొంతమంది తక్కువ ఫొటోస్ ఉంటుంటాయి. ఈ వీడియో అయితే చాలా ఎక్కువైన ఫొటోస్ అయితే ఇచ్చినాను. మీరు ఏం చేయాలంటే ఇలా మీకు 1 ఫోటోని యాడ్ చేసుకోవచ్చు మీ ఆప్షన్. లేకపోతే ఒకే ఫోటోని ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని కొన్ని ఫొటోస్ మాదిరిగా ఇలా నేను ఒకే ఫోటోతో యాడ్ చేసిన కొంచెం మీకు అర్థమవుతుందని ఒకే ఫోటోతోనే ఇలా ఎడిట్ అయితే ఇలా ఒక 15 వరకు అయితే ఈ ఫొటోస్ అయితే పడుతుంది. చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఈ ఫొటోస్ అయితే కొంచెం కట్ చేసుకునండి. ఇలా ఫొటోస్ ఎంత వరకు ఉన్నావో అంతవరకు అయితే ఇలా కట్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే వేరే యాడ్ చేద్దాం. ఇక్కడ 17.50 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే వేరే ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ఒక 5 ఫొటోస్ అయితే వేరేలాగా ఫొటోస్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇలా కొంచెం ఇలా ముందుకు స్కోర్ పేసి మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇష్టపడి ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇలా మళ్ళీ ఇష్టపడి చేసుకొని మళ్ళీ ఇలా మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇష్టపడి ట్రిమ్ చేసుకొని మళ్ళీ 21.21 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో ఈ ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇది లాస్ట్ బిగ్ మా దగ్గర వరకు యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఈ ఫొటోస్ అనేది సింగిల్ ఫోటో మీరు యాడ్ చేసుకునండి. లేదంటే ఒకే ఫోటోని ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. ఇలా నేను ఇలా కట్ చేస్తున్నాను. మీరు కానీ అలాగే కట్ చేయడానికి ట్రై చేయండి. ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండడానికి ట్రై చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడి వరకు వచ్చేసేయండి. ఇక్కడ 40.60 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి 4.60 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి
ఇక్కడ వరకు వచ్చేసి ఈడ ఒక ఫోటో ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేసుకుని మౌంటర్స్ వెళ్ళి కీ యానిమేషన్ చూసుకుని కీ యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ కనపడుతుందో కాపీ లేయర్ వచ్చేసి ఈ ఫోటో అయితే డిలీట్ చేద్దాం. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ కనపడుతుందో పేస్టల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ సేమ్ టు ఈ ఫోటో కానీ అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇక్కడ ఒక 5 ఫొటోస్ ఉంటాయి. 5 ఫొటోస్కి అయితే ఇలా అయితే పేస్ట్ చేయండి. ఒక 4 ఫొటోస్ అయితే ఉండడానికి ట్రై చేసినాం. ఇక్కడ ఈ ఫొటోస్ ఉంటుంది. ఈ 4 ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇలా మళ్ళీ టైం చెప్తే అక్కడ వరకు వచ్చేసేయండి. ఇక్కడ 17.50 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఇప్పుడు ఈ ఫోటోకి వరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకొని కొంచెం ఇలా అయితే కొంచెం జూమ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ చేసుకున్నాండి. ఇలా ఈ విధంగా ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేస్తున్నాను. మీరు కానీ ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ డబల్ బీక్ మార్క్ వరకు ఉంటుంది. డబల్ బీక్ మార్క్ వరకు అయితే యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇక్కడ వరకు అయితే పేస్ట్ చేయండి. 20.34 మిల్లీసెకండ్కి వచ్చేసి ఇక్కడ వరకు అయితే పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ వరకు అయితే పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు కొంచెం మళ్ళీ టైం అయితే అక్కడ వరకు వచ్చేసేయండి. ఇక్కడ 7.30 మిల్లీసెకండ్ వరకు వచ్చి ఈ ఫోటోని క్లిక్ చేసి నేను ఎఫెక్ట్కి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ చేసుకోండి. ఈ ఫోటో అయితే డిలీట్ చేద్దాం. ఈ ఫోటో డిలీట్ చేసేసి ఇక్కడ నుంచి డబల్ బీక్ మరి ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా ఒకే ఫోటోనే ఉంటుంది. ఒకే ఫోటోనే యాడ్ చేసుకోండి. లేదంటే వేరు ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. నేనైతే మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ ఉన్నవని ఇలా సింపుల్గా చెప్తున్నాను. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ ఉన్నవా అంటే ఇలా వేరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు అర్థమయ్యేలాగా ఒకే ఫోటోతోనే చూపిస్తున్నా. ఈ లాంగ్ లెంత్ అనేది కొన్ని ఫొటోస్తోనే అయిపోయేలాగా చూస్తున్నా. చాలా ఫొటోస్ అయితే అవుతుంది. ఒక 15 ఫొటోస్ వరకు అయితే అవ్వడానికి ట్రై అవుతుంది. ఇప్పుడు చూడండి ఇలా అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇలా నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను మీరు కానీ అలాగే పేస్ట్ అయితే చేయండి. కొంచెం ఇలా కొంచెం నిదానంగా చూసుకొని కొన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేసుకొని నిదానంగా 1 by 1 పేస్ట్ అయితే చేసుకునండి. నెక్స్ట్ ఇలా మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ పేస్ట్ అయితే చేసుకునండి. ఇలా కొంచెం నిదానంగా ఫొటోస్ అయినా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ అయితే చేసుకునండి. ఇలా డబల్ బీక్ మరి ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు వచ్చి పేస్ట్ అయితే చేసుకునండి. ఇలా ఇక్కడ 17.70 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ వరకు అయితే పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ కొంచెం ముందుకైతే స్కోర్ వేసి మళ్ళీ ఇక్కడ 21.21 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో నుంచి లాస్ట్ బీక్ మరి దగ్గరికి అయితే యాడ్ చేయడానికి చూసుకునండి. కొంచెం నిదానంగా ఫొటోస్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేసుకునండి. ఇలా నేను ఇలా పేస్ట్ అయితే చేస్తాను. ఆ విధంగా పేస్ట్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఈ ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేస్తున్నా. మీరు కానీ అదే విధంగా కొంచెం నిదానంగా పేస్ట్ అయితే చేయడానికి చూసుకోండి. ఇలా ముందుకైతే స్కోర్ వేసి ఇలా అన్ని ఫొటోస్కి అయితే లాస్ట్ పిక్ మన దగ్గరకు అయితే పేస్ట్ అయితే చేస్తున్నా. మీ ముందర అయితే మీరైతే కొంచెం స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి. ఎన్ని ఎఫెక్ట్స్కి అయితే యాడ్ చేయడానికి మీకైతే చూపిస్తున్నా. ఇలా అన్ని ఫొటోస్కి ఇలా అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేస్తున్నా. కొంచెం అయితే చూడండి. మొత్తం 48 ఫొటోస్ అయితే సెట్ అవుతుంది. 48 ఫొటోస్ అయితే మీరు ఉంటే యాడ్ చేసుకోండి. లేకపోతే సింగిల్ ఫోటో కానీ యాడ్ చేసుకొని ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుందా. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ బిట్స్ని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.